అటు మెదక్ జిల్లాలో కుంభవృష్టిపై కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటన చేశారు. రేపు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతేనే జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయిందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 9391942254 నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. చూసిపోతుంది ఈ రోడ్ కూడా. బండి మొత్తం అక్కడ ఆగిపోయిందా? బండి మొత్తం అక్కడ ఆగిపోయిందా? దాటి చూసిపోతుంది ఈ రోడ్ కూడా. బండి మొత్తం అక్కడ ఆగిపోయిందా? సో గడిచిన 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సుమారుగా ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా మనకి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా రానున్న 48 గంటలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. సో మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు. ఎక్కడైతే చెరువుల దగ్గర, చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర, గండిపడిన దగ్గర, చెరువుల దగ్గర ఎక్కడ కూడా నివాసం లో లయింగ్ ఏరియాస్ ఉంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా హై లెవెల్ ఏరియాస్ కి కూడా వెళ్ళాలనేసి, కొద్దిగా ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో అదే విధంగా ఏమన్నా అపాయాలు ఏమైనా ఉంటే కనుక మన కలెక్టరేట్ టోల్ ఫ్రీ కలెక్టరేట్ హెల్ప్ లైన్ నంబరు 9391942254 కన్నా, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్టయితే మీకు మన హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా అవసరం లేనిది బయట తిరగొద్దు. ఆ లోతట్టు రోడ్లు, కాజ్వేలు, కల్వర్ట్లను దాటాలనేసి, ప్రవహిస్తున్న నీళ్ళని దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సో అందరూ కూడా క్షేమంగా ఇంట్లోనే ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సో 28th రోజు అంటే రేపటి రోజు అన్ని స్కూల్స్, కాలేజెస్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము హాలిడే ప్రకటించడం జరిగింది. సో దయచేసి పిల్లలను ఎవరిని కూడా బయటికి పంపించొద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దవాళ్ళు కూడా అవసరం అయితే, అత్యవసరం అయితే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరికైనా ఏమైనా అపాయం ఉంటే కనుక మేము చెప్పినట్టు ఈ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కి కానీ తెలియజేయాలనేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మన టీమ్స్ అందరూ డిప్లాయ్ చేసి ఉన్నారు. సో అనుక్షణం కూడా ప్రజలకు ఏమైనా అపాయం వస్తే కూడా కాపాడడానికి అందరు టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు. బట్ స్వయ రక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో